నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చంద్రబాబు అనే నేను ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం స్వీకారం చేసిన టీడీపీ చీఫ్. తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్. అధిక వడ్డీ ఆశ చూపి 150 కోట్ల రూపాయలు కొట్టేసిన ఫైనాన్స్ కంపెనీ. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే అంటూ బాబు ప్రమాణం సాగిందే. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. ప్రైవేట్ కంపెనీ చేతిలో మోసపోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. 2500 కుటుంబాల నుంచి మొత్తం 150 కోట్ల రూపాయలను వసూలు చేసి 2021లో ఫైనాన్స్ సంస్థను మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి ఓ ఫైనాన్స్ కంపెనీ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దాదాపు 20 గ్రామాల ప్రజలు మోసపోయారు. 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదంటూ బాధితులు వాపోతున్నారు. అటు భూములను కోల్పోయి ఇటు డబ్బులను పోగొట్టుకుని తమ పిల్లల భవిష్యత్తు రోడ్డు పాలైందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.